హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్లో షార్వా చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ఇంట్లో చేసుకుంటే మీరు అసలు హోటల్కే వెళ్ళరండి, అంత బాగుంటుంది షార్వా అనేది. చపాతీలోకైనా, పరాటాలోకైనా, లేదంటే ఏదైనా పలావ్లోకైనా చాలా బాగుంటుందండి ఈ షార్వా అనేది. వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఇలా పొడి పొడిగా చేత్తోనే చేసుకుంటూ ఆయిల్లో వేసేయండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటేనే మనకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. అందుకని ఆనియన్స్ అనేది ఇలానే కట్ చేసుకోండి. గ్యాస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. అలాగే వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలండి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనకు ఒక 50% వరకు కుక్ అయిపోతాయి టమాటాలు అనేది. ఒకసారి లైట్గా అలా కలిపేసుకొని ఒక పావు కప్పు వరకు జీడిపప్పులు వేసుకోండి. 10-12 ఉంటాయండి జీడిపప్పులు అనేది. అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి కూడా తీసేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి తీసుకున్నా బాగుంటుందండి. 2 దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. అలాగే దీంట్లోనే 2 యాలకులు కూడా వేసేసుకోండి. 3 వరకు లవంగాలు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వండి. ఇప్పుడు వీటిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మనకు ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ తొందరగా మెత్తబడతాయండి ఉప్పు వేసుకోవడం వలన. ఉప్పు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన టమాటా కూడా మనకు మెత్తబడిపోయింది. మరీ మెత్తగా ఉడికించుకోకండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఉండాలండి మిక్సీ పట్టడం మాత్రం. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉండాలి, ఎక్కడ కూడా పలుకులు పలుకులుగా ఉండొద్దు. ఇప్పుడు మరొక కడాయి పెట్టేసుకోండి వెడల్పాటిది. ఈ షార్వాలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క వేసుకోండి దీంట్లోనే పోపులో. 1 యాలకు వేసుకోండి. 1 లవంగం వేసుకోండి. కొంచెం స్పైసీ కావాలంటే 2 లవంగాలు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. సోంపు అనేది కంపల్సరీ వేసుకోవాలండి పోపులో మాత్రం. 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేగించి ఆ తర్వాత ఒక ఆనియన్ అండి పొడుగ్గా కట్ చేసుకొని ఫస్ట్ ఎలా అయితే మనం చేతితో స్మాష్ చేసుకుంటూ వేసుకున్నామో అలాగే వేసుకోండి ఈ ఆనియన్ కూడా. ఆనియన్స్ అనేది క్రిస్పీగా వేగడం వలన కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి మనకు. అలాగే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఎంత టైం అయినా పర్లేదండి. గ్యాస్ హైలో పెట్టేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుందండి మనకు. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోండి. ఫ్రెష్ అయితే మరింత టేస్ట్ ఉంటుందండి మనకు. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా అల్లం ఫ్రై చేసుకోండి. మనం ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకున్నాం కదా, ఆ గ్రేవీ అంతా తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకుండా కలుపుకుంటూ ఉండండి. మనకు అడుగు అనేది మాడిపోతే చేదొస్తుందండి కర్రీ అనేది. అలాగే కలుపుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మనం కలపడం ఆపేస్తే అడుగు అనేది మాడిపోతుందండి. వాటర్ వేయకుండానే కలుపుకుంటూ ఉండాలండి కారంతో పాటు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. పచ్చి ధనియాల పొడి అండి ఇది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఉప్పు అనేది. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు చూడండి పైకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి. కొంచెం వాటర్ లాగానే పోసేసుకోండి, ఎందుకంటే మనకు చిక్కబడుతుంది కాబట్టి.
చూడండి మనకు పొంగు అనేది స్టార్ట్ అవుతుందండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే. మూత తీసిన తర్వాత మనకు నురగలాగా పైకి స్టార్ట్ అవుతుందండి. ఆ నురుగంతా తీసేయండి గరిటెతో మొత్తం. చూడండి మనకు ఆల్రెడీ ఉడుకుతుంది కదా. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ టైంలోనే చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. చివరిలో కంపల్సరీగా కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 30 సెకండ్ల పాటు ఉంచిన తర్వాత మనకు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఆయిల్ అనేది మనకి ఇలా పైకి రావాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. కానీ షార్వా అనేది ఇలా ఉంటేనే బాగుంటుందండి. మరి చిక్కగా ఉంటే బాగుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.